అండి. మా పాప ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు 8-9 స్కూళ్ళు 3 హాస్టల్లో కూడా మారింది. పాపం చాలా చిన్నపిల్ల అయినా సరే ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలే. నేను వెళ్ళనమ్మా, నేను చదవను, మీరు అందులో వేస్తున్నారు ఇందులో వేస్తున్నారు అని అలా. డబ్బులు ఉంటే ఇంగ్లీష్ మీడియం, డబ్బులు లేకపోతే గవర్నమెంట్ స్కూల్ అలా చదివేది. చాలా బాధేసిదండి నాకు. నేను చాలా ఏడ్చేదాన్ని. నా చుట్టాలు నా ఫ్రెండ్స్ నన్ను అడిగేవారు, ఏంటి శ్యామల పిల్లని ఇలా చేస్తున్నారు, మీరు అందులో చదివిస్తున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేవారు. నన్ను చాలా ఏడ్చేదాన్ని అండి. అయితే ఒకసారి సైనిక్ కూడా ఎగ్జామ్ రాయిందామని అక్కడ కోచింగ్ సెంటర్లో కూడా మేము పెట్టామండి. అప్పుడు డబ్బులు ఉన్నాయి మా దగ్గర. దాని తర్వాత ఆయనకి ఫీజు కట్టడం మానేసాం. ఆయన చెప్పారు, మీరు ఫీజు కట్టలేకపోతున్నారు, అయినా పాప కొంచెం ఇబ్బంది పడుతుంది చదువులోని. చూడండి ఒకసారి ఎంత ఫాస్ట్గా చదువుతుందో ఇంగ్లీషు, మళ్ళీ వెంటనే డల్ అయిపోతుందండి. ఆలోచించండి, ఒకవేళ పాస్ అవ్వకపోతే ఇబ్బంది పడాలి, మీరు పని చేయండి నవోదయకు రాయించండి అనేసి అన్నారండి. ఆయన చెప్పినట్టే నేను మా ఆయన గారు నేను తీసుకెళ్ళి కాకినాడ ఎగ్జామ్ రాయించాం. ఎగ్జామ్ రాసిందండి. రాసినాక చాలా బాధపడ్డాను నేను. బాబోయ్ ఇంతమంది జనం ఉన్నారు ఇక్కడ, మా అమ్మాయికి సీట్ రాదనుకున్నాను. నేను చాలా ఏడ్చాను. అలాగా ఇంచుమించు 1 రోజులు పట్టింది ఆ సీట్ రావడానికి. అయితే ఈ మధ్యలోనేమో నాకు భయం వేసింది ఈ పిల్ల గురించి. అక్కడేమో సార్ మర్చిపోతుంది అన్నారో, ఇప్పుడు అక్కడ ఎగ్జామ్ రాసినప్పుడు మర్చిపోయిందా ఏంటి ప్రభు అని చాలా ఏడ్చేదాన్ని అండి. నిజంగా ఇది చాలా గొప్ప సాక్ష్యం అండి. ఈ పిల్ల ఎంత భయం వేసిందంటే నాకు. అక్కడ నుంచోని నేను అక్కడ టిఫిన్ అమ్మేదాన్ని అండి. విషయం ఏంటంటే ఒకవేళ ఆ సీట్ రాకపోతే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఎలా అంటే ఆటో కన్నా కట్టాలి నెలకి 600. ఎంత కష్టపడినా డబ్బులు కూడా మిగలట్లా. నెలకి 600 నేను కట్టగలను ఆటో ఫీజు అన్నా అని చాలా భయం వేసింది. తండ్రి నీ చిత్తమైతే మేధాకి కొంచెం ఆలోచన దయచేయి, మంచిగా చదువుకోవాలి తండ్రి, ఇది ఒక్కటే లాస్ట్ అవకాశం, అందరూ చెప్తున్నారు ఈ దేవుని దయ వల్ల ఏదో ఒకలా అవ్వాలి అని నేను ఎగ్జామ్ అయితే రాయించామేమో అని ప్రేయర్ చేసుకునేదానండి. అయితే అలాగే ఎగ్జామ్ రాసింది. పాపం రాసినాక 1 రోజులు అయిపోయింది, రావట్లేదు. మా ఆయన గారు వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ చుట్టాల ద్వారాగా, వాళ్ళ ఫ్రెండ్ ద్వారాగా ఇంకొక అన్న, ఒకళ్ళ పేరు శ్రీను, ఇంకొకళ్ళ పేరు అన్న, ఐడియా లేదు నాకు, పసలపూడి బోస్ అన్న, ఆయన్ని కూడా నేను ఒకసారి కూడా సరిగ్గా చూడలేదు. ఆ అన్న అనేవాడు ప్రేయర్ చేసుకుంటూ ఉండమ్మా, సీట్ రావాలని వచ్చావు నువ్వు, ప్రేయర్ చేసుకో, పాప అయితే పాస్ అవుతుంది అని చెప్పారు ఆయన. అలాగే పాస్ అయిందని ఫోన్ వచ్చిందండి, కానీ సీటు ఎక్కడన్నదే తెలియట్లా, చెప్పట్లేదు. మళ్ళీ అక్కడే నుంచొని డైలీ ప్రేయర్ చేసుకుంటూ అలాగే ఉండేదాన్ని. అనుకోకుండా ఒక రోజు శుక్రవారం, ఇంకా అదే లాస్ట్ రోజు అనమాట, సీట్ ఎక్కడొచ్చింది అన్నది కన్ఫామ్ లేదు. చాలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నా శుక్రవారం ఆ రోజు. వెంటనే ఒక అరగంటలో ఇంకా 11 అయితే ఇంకా సీట్ వచ్చేయాలి. 11 అయిపోతుంది, ఎవరు ఫోన్ చేయట్లేదు, ఎక్కడొచ్చింది సీటు తెలియట్లేదు దేవా అని ఎడుతూ ప్రార్థన చేసుకుంటే బొమ్మూరు నుంచి ఫోన్ వచ్చిందండి నాకు, గురుకులం నుంచి. మీ పాప పాస్ అయిందండి, మీరు రండి, ఇక్కడ సీట్ ఉంది అని చెప్పారు.